ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరి వచ్చిన పరిశుద్ధులు దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఒకసారి అందరూ తలలు పైకెత్తి వందనాలు చెప్పండి అయ్యా. పురుషులు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా ఒక్కసారి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా అని. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ ఒకసారి మంచి హల్లెలూయా ఒకటి చెప్పండి. ఏం బాగులయ్యా, అదే బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్న వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని. ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. దైవజనులు అన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు. బాధల్లో ఉండేవాళ్ళు ఉంటారు, సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా మీ దుఃఖము దేవుడు సంతోషముగా మార్చునుగాక. ఆమేన్. ఇక తడువు చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను నేను మీకు రాయుచున్నాను. చాలు గమనించండి. అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు తన తోటి జతపనివాడైన తిమోతికి ఒక సంఘాన్ని అప్పగిస్తే ఆ సంఘాన్ని ఎలా నడిపించాలో, ఆ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకోపోవాలో అన్న విషయాలని దైవజనుడు తిమోతికి సంపూర్ణంగా తెలియపరుస్తున్నటువంటి మాటలు ఈ మాటలు. గడిచిన వారంలో నేను ఇదే వాక్యాన్ని నేను మీకు తెలియపరిచాను. జీవము కలిగిన దేవుని సంఘములో ఒక వ్యక్తి అడుగు పెట్టాలి. అది జీవము కలిగిన దేవుని సంఘం. అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో దుష్కార్యాలు చేశారు, ఎంతోమందిని హింసించారు, ఎన్నో నానా విధములైనటువంటి ఆయాసకరమైన పనులన్నీ సౌలు జీవితంలో జరిగాయి. ఇప్పుడు సౌలు పౌలుగా మారాడు. మారిన తరువాత జీవము కలిగిన దేవుని సంఘములో ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడవాలో అన్న విషయాలని అతడు అర్థం చేసుకొని ఆ అర్థవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ రోజున చాలామంది ప్రభు రక్తం చేత కడగబడి బాప్టిజం తీసుకొని ఆయన మార్గాల్లో నడిపించబడుతున్న వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. కానీ ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవము కలిగిన సంఘములో ఉండాలో వారి జీవితంలో ఈ రోజుకి మంచుకైనా కనబడదు. ఏదో వస్తారు, పోతారు, ఏదో వింటారు, బయటికి పోయిన తర్వాత మరలా సనాతనమైన మార్గాల్లో అడుగులు వేస్తూ జీవితాన్ని అదొక అగాధములోకి నడిపించుకుంటూ పోతారు. అయితే దైవజనుడు చెప్తున్న మాట అది కాదు. జీవము కలిగిన సంఘం అనేది ప్రభు రాకడకు సిద్ధపడే ఒక సార్వత్రిక సంఘముగా మార్చబడే ఒక ప్రక్రియ. ఆ సంఘము దేవుని యొద్ద చేర్చబడేది గనుక ఒక కలము లేని, కలంకము లేని, ముడత లేని, మచ్చ లేని, డాలు లేని మహిమ కలిగిన సంఘం ఆయన ఎదుట నిలబడాలి గనుక అది ఆయన ఎదుట నిలబడినట్లు ఆ సంఘములో చేర్చబడిన వ్యక్తిత్వాలు ఎలాగున్నాయి, ఎలాగ ఉండాలి అన్న విషయాలన్నిటినీ చాలా విస్తారణంగా తోటి దైవజనుడు పంచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఆ జీవము కలిగిన సంఘంలోకి అసలు ప్రవేశించాలి అంటే గడిచిన వారంలో 3 అనుభవాలు చెప్పాను. ఒకటి, యేసయ్య రక్తం ద్వారా కడగబడాలి. 2, స్తోత్రాలు. మన నోట ఎప్పుడు స్తుతి స్తోత్రం అనేది మన నోట
స్మరణ. ఆ స్మరణ మన జీవితంలో ఉన్నప్పుడు ఆ జీవము కలిగిన సంఘములో అడుగుపెట్టే యోగ్యులుగా మనం మారుతాము అని చెప్తా వచ్చాను. 3, వాక్యము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని శుద్ధీకరించుకున్న వ్యక్తిత్వాలలో ఉన్న ఆ శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఆ జీవము కలిగిన సంఘములో అడుగు పెడతారు అనే విషయాలు గడిచిన వారంలో మీకు అర్థమవటానికి చెప్తా వచ్చాను. అయితే ఆ జీవము కలిగిన మందిరంలో అడుగు పెట్టడానికి 3 అనుభవాలు. అడుగు పెట్టాలంటే అర్హతలు. ఇప్పుడు ఈ అర్హతలు మనం అందరం కలిగి జీవము కలిగిన మందిరంలో అడుగుపెట్టాం. శ్రద్ధగా వినండి, సకాలంలో ముగిచ్చేస్తాను. ఈ జీవము కలిగిన సంఘములు అడుగుపెట్టిన మనము ఎలాగుండాలి అనే విషయాలు గడిచిన వారంలో ఒక్క మాట చెప్పాను. అదేంటంటే, మీరు జీవము కలిగిన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి అనే విషయాలు గడిచిన వారంలో చెప్పాను. ఆయనకి తగినట్లుగా నడుచుకోవడం అంటే 1 సంపూర్ణమైన ఆ జ్ఞానం, 2 వివేకం, 3 చిత్తం, 4 సత్కార్యం. 4 విషయాలు చెప్పాను. జీవము కలిగిన దేవుని సంఘములో ఉంటున్న మనము యేసయ్యకు తగినట్లుగా మనందరము చెప్పండి నడిపించబడుదుముగాక. ఆమేన్. ఇప్పుడు 2వ విషయం చెప్తాను. జీవము కలిగిన సంఘంలో అడుగుపెట్టిన మనం 1 దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. 2 శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే అప్పుడు ఏ వాక్యం చెప్తానో అది మనకి అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. రైట్. 2వ మాట చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త పక్షము పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. ఇప్పుడు ఈ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లు ప్రవర్తించుడి. చాలు. 2 దేవుని సన్నిధిలో 1 దేవునికి తగినట్లుగా మనం నడవాలట. 2వది జీవము కలిగిన దేవుని సంఘములో ఎలాగుండాలంటే సువార్తకు తగినట్లుగా మనం జీవించాలి. సువార్త అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన పని. యేసు ప్రభు ఈ ప్రాంతంలో ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ఒక ప్రబలమైన కారణం ఏంటంటే ఆయన సువార్త ప్రకటించాలి. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ సమాచారాన్ని ప్రజలకి తెలియపరచాలి అని ఆ సువార్తను ప్రకటించడమే కాకుండా ఆ సువార్తకు తగినట్లుగా యేసు ప్రభు జీవిస్తున్నాడట, నడిపించబడుతూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో దేవుని సువార్తను, దేవుని ఉపదేశమును, దేవుని వాక్యమును బోధించే బోధకులు ఎందరో ఉన్నారు. లేరు అనే మాట నేను అనను. ఎక్కడ చూసినా పుట్టగొడుగులు పెరుగుతున్నట్లుగా సేవకులు విస్తరించబడుతున్నారు. బైబిల్ ఏం చెప్పిందంటే అందరూ సేవకులు కాకండి. ఎందుకంటే సేవకులకి 2 తీర్పులు ఉంటాయి. జాగ్రత్త. సేవకుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, తన ప్రవర్తనని కాపాడుకోవాలి, సంఘ సహవాసములో ఒక శ్రేష్టమైన సాక్షిగా బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎలాగ సువార్త ప్రకటిస్తున్నారంటే ఏదో తన నోటుకు వచ్చిన మాటలు చెప్పుకుంటూ పోవట్లేదు.
తండ్రిని గురించిన వార్త ప్రజలకు చెప్పుకుంటా ఏమండి ఆ మాటే సువార్తగా అనేకులకు అందిస్తూ పోవట్లేదు. సువార్త ప్రకటిస్తున్నటువంటి యేసయ్య సువార్తకు తగినట్లుగా నడుస్తున్నాడు, సువార్తకి అనుకూలముగా నడుస్తున్నాడు, ఉపదేశానికి అనుకూలముగా నడుస్తున్నాడు, వాక్యానికి అనుకూలముగా నడుస్తున్నాడు. ఈ రోజున దేవునికి తగినట్లుగా మనం నడుస్తున్న మన జీవితాలలో ఇప్పుడు సువార్తకి తగినట్లుగా మన వ్యక్తిగత జీవితాలు ఉండాలన్నదే జీవము కలిగిన సంఘములో ఉండే ఒక శ్రేష్టమైన రెండవ అనుభవము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా. వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, వాక్యం వినబడుతుంది, వెళ్ళిపోతున్నాం. వాక్యానుసారమైన జీవితము కలిగి నువ్వు నడుస్తున్నావా? వాక్యానుసారమైన నడవడిక నీ జీవితంలో కనబడుతుందా? వాక్యానుసారమైన ప్రవర్తన అనుకూలముగా నీ నడవడిక, నీ జీవిత విధానం, నీ నోటి మాట, నీ చేతులు కానీ, నీ నడక కానీ, నీ ప్రవర్తన కానీ వాక్యానికి అనుకూలముగా నడుస్తున్నావా లేదా? చాలామంది వాక్యము బాగా తెలుసు, వాక్యములో పండిపోయిన వాళ్ళు ఉంటారు, వాక్యములో ఏమండి ఆరితేరిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ వాక్యానుసారంగా నడిచే వాళ్ళు లేరు. అందుకే సువార్త విస్తరించబడలేకపోతుంది, క్రైస్తత్వం విస్తరించబడలేకపోతుంది. సనాతనమైన మార్గాల్లో అడుగులు వేస్తూ, సాంప్రదాయ అడుగులు ముసుగులో కొనసాగించబడుతూ దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్న ఆ వాక్యము ప్రజల్లోకి వెళ్ళలేకపోవడానికి కారణం మన ప్రవర్తన. వాక్యమైతే బాగానే చెప్తున్నాం, యేసు ప్రభు గొప్పోడు, యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు అనేకులు లేపాడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అని అనేకులకు బోధిస్తున్నాం. కానీ ఆ బోధిస్తున్న మనలో, మందిరానికి వెళ్తున్న మనలో మన వ్యక్తిత్వాలు ఎలాగున్నాయి? బోధకు తగినట్లుగానే ఉంటున్నాయా? వాక్యానుసారంగానే బ్రతుకుతున్నామా? వాక్యానుసారంగానే జీవిస్తున్నామా? ప్రజలు మనల్ని చూచినప్పుడు వీళ్ళు దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నారో, ఎలా చెప్తున్నారో ఆ విధముగానే వాక్యానుసారంగా వీరు నడిపించబడుతున్నారు అని వారి జీవితంలో నిన్ను గురించిన సాక్ష్యం వినబడుతుందా? అదే పౌలు గారు అంటారు. ఆ మాట ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? పౌలు గారు ఏదో సంతోషంగా సోఫా మీద, రెండు కాళ్ళ మీద, ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చక్కగా ఏసీ ఒకటి పెట్టుకొని, ఏమండి ఆ చక్కగా ఫ్యాన్ పెట్టుకొని ఒక చిన్న కలం తీసుకొని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు అనుకున్నారా? ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న చివరి లేఖదే. ఉల్లంత రక్త సిద్ధమైనటువంటి గాయాలు, తల మీద, తలలో నుండి అరికాల వరకు రక్తం కారిపోతూ ఉంది. భయంకరముగా ఏమండి పౌలుని హింసించారు, చంపాలని ప్రయత్నం చేస్తూ కొరడాలతో ఏమండి ఆ చెరసాల మధ్యలో భయంకరంగా హింసిస్తూ ఆయన వేధిస్తూ ఉన్న ఆ క్షణములలో రాస్తున్న మాటలు ఇవి. భయపడద్దు. ఇలాంటి ఎదిరించే వాళ్ళు వస్తారు, ఇలా బెదరగొట్టే వాళ్ళు వస్తారు, ఇలా గాయపరిచే వాళ్ళు వస్తారు, ఇలా నిందించే వాళ్ళు వస్తారు. ఎంతమంది ఎన్ని పన్నాగాలు వేసినా క్రీస్తు నిమిత్తమై ప్రకటించిన సువార్త ఆగిపోకుండా ఉన్నట్లు నీవు దేవుని కొరకు నడిపించబడాలి. నేను చెప్పిన వాక్యం ఏమైపోద్దో, అయ్యో నేను చెప్పిన ఈ సువార్త ఏమైపోయిందో, నేను రాసిన ఈ పత్రికలు ఏమైపోతాయో, ఈ రోజున నేను భక్తికి రాజు పడిపోతే ఇక ఎవ్వరు నా వాక్యాన్ని వినరేమనని రక్త సిద్ధమైన మడుగుల్లో ఉండి రాస్తా ఉన్నాడు పౌలు. సరదాగా రాయట్లేదు ఈ మాటలో, ఏదో ఊరకు ఉత్తేజపరచాలని రాయట్లేదు. ఆయన శ్రమ పడుతూ, ఆయన గాయాలు పాలై, రే బాబు సువార్త ప్రకటించమాకో, బైబిల్ తొక్కు కాలతో, బైబిల్ వదిలేయి, లేకపోతే చంపుతా అని బెదిరిస్తుంటే ఆ బెదిరింపుల మధ్యలో
శ్రమల మధ్యలో జీవము కలిగిన సంఘములో ఉండే వ్యక్తి ఎలా ఉండాలో పౌలు చెప్తున్నాడు. ఆయన సంఘములో ఉండేవారు బెదిరిపోరు. చిన్నదానికి పెద్దదానికి తూ అనంగానే వెనక్కి తిరిగి అలిగి సొమ్మసిల్లి ఇక నాకు భక్తి వద్దు, దేవుడు వద్దు అని బైబిల్ పక్కన పెట్టేసి లోకానుసారంగా తిరగడం, సనాతనమైన మార్గాలు, ఆచారపూర్వకమైనటువంటి సాంప్రదాయ ముసుగులను ఏమండి వారితో పాటు ఏకీభవించే భక్తి, రాజీపడే భక్తి చేయడం. జీవము కలిగిన సంఘములో ఎలాగుండాలో పౌలు చెప్తున్నాడు. నేను సువార్త ప్రకటించాను, ఈ సువార్తలు ఎన్నో బెదిరింపులు. చూడండి ఆ మాటను చదవండి ఒకసారి, ఆ మాటను మళ్ళా చదవండి. అట్లు మీరు బెదరద్దు, ఆ మాట చదవాలి. ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒకే భావముతో సువార్త ప్రకటించండి. ఇప్పుడు ఏ భావం వచ్చిందో తెలుసా? వినండి తలల పైకెత్తి. ఈ కాలం ఏ కాలం అంటే ఐక్యత కలిగి క్రీస్తు సువార్తను ప్రకటించే కాలం ఈ కాలం. దేవుని కొరకు అందరూ చేతులెత్తి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రభు కొరకు ఒక నినాదముగా వెళ్ళే రోజులు ఈ రోజులు. ఇంకా మొహాలు తిప్పుకుంటా, ఇంకా ఏమని మాడిపోయిన మొహాలు వేసుకొని తిరిగే కాలం కాదు ఇదే. బెదిరింపులకు ఎదురింపులకు దిగజారిపోయే జీవితాలు ఇక మీదట అలా ఉండకూడదు. బైబిల్ చెప్తున్న మాట అది, నేను చెప్పేది కాదు. సువార్త ప్రకటించాలి అనే తపన జీవము కలిగిన సంఘములో ఉన్న వారికి ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హుషారుగా చెప్పండి. ఆ జీవము కలిగిన సంఘములు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మగసిరి కలిగిన వ్యక్తులు ఉంటారు. ఓర కలిగి తనకు లేకపోతే సువార్త లేదు, గేవార్త లేదు, ఎవరైనా బెదిరించడానికి వస్తే వాళ్ళకి సరెండర్ అయిపోయే వాళ్ళు ఉండరు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరంటే గుండె ధైర్యము కలిగినటువంటి వ్యక్తులు, దేవుని కొరకు రోషముగా నిలబడే వ్యక్తులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించడానికి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, సాతాను గాడి ద్వారా కలిగే ఆటంకాలు కానివ్వండి, మహోన్మాదుల ద్వారా కలిగే ఆటంకాలు కానివ్వండి, అది ఏ ఆటంకాలనైనా నువ్వు దానిని జయిస్తూ జీవము కలిగిన సంఘములో ఎలాగుండాలో అలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నీవు నేను మనందరము నడిపించబడుదుముగాక. ఆమేన్. చూడండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవగా మనందరం విందాం. లూస్త్రాలో బలహీనమైన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ కనబడతాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేకపోయాడు. అయితే అతడు పౌలు మాట వినెను. అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలబడు అని బిగ్గరగా చెప్పినప్పుడు గంతులు వేయసాగెను. ఆమేన్. ఇక్కడ ఒక ఊరిలో ఒక వ్యక్తి, బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అంటే బలహీనమైన పాదాలంటే ఏమండి? నడవలేనటువంటి, అంటే కాసేపు బలహీనంగా ఉంటాడు, కాసేపు సువార్త అంటాడు, కాసేపు వాక్యం అంటాడు, కాసేపు లోకం అంటాడు, కాసేపు రకరకాల అటు ఇటు తిరిగే వ్యక్తి. ఒక దగ్గర కుదిరిగా కూర్చొని దేవుని వాక్యాన్ని ఎండో, ఒక దగ్గర కుదిరిగా ఉండి యేసయ్య మాటలకు అప్పగించుకోడు. కాసేపు దేవుడు అంటాడు, కాసేపు లోకం అంటాడు, కాసేపు సినిమా అంటాడు, కాసేపు సీరియల్ అంటాడు, కాసేపు ముసలమ్మ ముచ్చట్లు అంటాడు. బలహీనమైనటువంటి ఘటం. పౌలు అంటాడు, అతను చూసి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అతను చూశాడు. అతని తేరు చూసినప్పుడు పౌలు గారి మనసులో కలిగింది, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడట అతని మనసు మారడం పౌలు గమనించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
సువార్త ప్రకటిస్తూ వాక్యాన్ని వింటూ ఉండగా ఆయన మనసు ఏమైపోయింది? అది మారడం ఎవరు గమనించారు? పౌలు గమనించి బిగ్గరగా కేకేస్తున్నారు, హలో ఓ బాబు, ఇదిగో లేచి నిలబడు. నీ బలహీనమైనటువంటి పాదాలకు, నీ సడలైనటువంటి పాదాలకు, నీవు స్థిరముగా ఉండలేనటువంటి నీ జీవితానికి ఇదిగో ఈ రోజున ఒక స్థిరత్వం కలగబోతుంది, లే అని ఒక బిగ్గరగా కేకేస్తే ఆ మాట తన గుండెల్లోకి వెళ్ళి ఈరోజు నేను ప్రభు కొరకు నిలబడాలి. ఇంకా లేచి బిగ్గరగా ఆయన కూడా ఏం చేశాడంటే ఆ మాట విని వెంటనే పైకి లేచి నిలబడి గంతులు వేయడం మొదలుపెట్టాడట. స్తోత్రం చెప్పండి. అంటే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే సువార్త ప్రకటించుకుంటా పోవడం కాదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతగా నువ్వు వాక్యాన్ని వింటున్నావో అంతగా నీ మనసు స్థిరపరచబడాలి. ఎన్ని సంవత్సరాలు అయింది బాప్టిజం తీసుకొని? ఎన్ని సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్తా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని కొరకు బతుకుతున్నావు? అయ్యో బాబు, నువ్వు పుట్టక ముందు నుంచి వెళ్తున్నానయ్యా, అప్పుడు నుండి నేను విశ్వాసనేనయ్యా అని అంటా ఉంటాం. అప్పుడు నుండి విశ్వాసగా ఉన్నావా? ఏం చేసావు ప్రభు కొరకు? ఏం బ్రతికా నీ బ్రతుకులో? దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని చెప్పు. ఏముందయ్యా, ఆదివారం వస్తాను, అవసరమైతే ఆదివారం మానేసి పనికనే వెళ్తాను, శుభ్రంగా పచ్చక పనులకి వెళ్తాను, మంచిగా ఇంటికి వస్తాను, కాసేపు కూర్చున్నంతసేపు నేను సుఖంగా నిద్రపోతాను. ఇదే అని మనం ఎదిగింది. పౌలు ఏమంటారంటే సంఘములో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, వాక్యం వింటారు, బలహీనతలు. ఎంత వాక్యం వింటున్నా మనసు కుదుట పడదు, దేవుని కొరకు బ్రతకాలని ఆ రోషం, ఆ మంట కలగదు. పౌలు అంటాడు, జీవము కలిగిన సంఘములో ఎలా పడితే అలా ఉండడానికి దేవుడు అనుమతించలేదు. ఆ సంఘములో ఉండే వ్యక్తిత్వం సువార్తకు తగినట్లుగా నడవాలి. ఆమేన్. వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తులు అక్కడ ఉండాలి. వాక్యాన్ని త్రోసి వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కాదు, వాక్యాన్ని పెడచవుని పెట్టేవాళ్ళు కాదు, వాక్యాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కాదు. వాక్యానుసారంగా నడుస్తూ, వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టుకుంటూ, వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకుంటూ జీవము కలిగిన సంఘములో సువార్తకు తగినట్లుగా మనందరం నడిపించబడుదుము గాక. చూడండి 14:15 వచనం ఒకసారి చదువుదాం. అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీ స్వభావం వంటి వారమే, నరులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, వాటిలో ఉండే సమస్తము సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు మేము సువార్త ప్రకటిస్తున్నాం. దేని కొరకు సువార్త? ఎందుకు ఈ బోధ? ఎందుకు ఈ సమర్పణ? ఎందుకు పనులకి వాటికి వెళ్ళకుండా ఆదివారం అయితే దేవుని పాదాల దగ్గర గడపడం? ఎందుకు శనివారాల కూడికల్లో కూర్చోవడం? ఎందుకు కోటాలు పెట్టడం? తిండి ఎక్కువయ్యి కాదు, డబ్బు ఎక్కువయ్యే కాదు. బైబిల్లో పౌలు అంటారు, ఏది ఏమైనా భూమి మీద ఉంటున్న వ్యక్తులు వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు, వ్యర్థమైన వాటిని తింటున్నారు, వ్యర్థమైనటువంటి జీవితం చేస్తున్నారు, వ్యర్థమైన కాలక్షేపం చేస్తున్నారు. వ్యర్థమని సొలొమోను రాస్తున్నా అది ఇంకా ప్రజలకు అర్థం కావట్లేదు. భూమి మీద ఉండు సమస్తము వ్యర్థము. ఇది వ్యర్థమైనటువంటి లోకం. ఈ వ్యర్థమైనటువంటి లోకంలో ఉంటున్న నీవు స్థిరమైన ఆ పరలోక పట్టణంలో చేర్చబడ్డానికి ఈ సువార్త మనం ప్రకటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీ పని వాళ్ళ దగ్గర, నువ్వు నీ కుటుంబ సభ్యుల దగ్గర దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా మారాలి. నువ్వు వారికి ప్రకటిస్తూ ఉండాలి. ఎదిరింపులు, బెదిరింపులు, కష్టాలు, శోధనలు, అవమానాలు
నువ్వు వారికి తెలియ చెప్పవలసిన మాట ఒక్కటే, అయ్యా ఇదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. వ్యర్థము కాని ప్రదేశం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. ఆమేన్, ఆమేన్. ఆ రాజ్యములో నీవు నేను మనందరము నడిపించబడుదుము గాక. అక్కడికి నడిపించబడాలంటే ఇక్కడ సువార్త ప్రకటించే వ్యక్తులుగా, సువార్తను భుజాల మీద మోసే వ్యక్తులుగా మనం మారాలి. సువార్త నిమిత్తమై మనం హతసాక్షులుగా మారిపోవాలి. కొన్ని ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళి హతులైపోతున్నారు, మరణిస్తున్నారు, ప్రభు కొరకు హతసాక్షులైపోతున్నారు. కారణం సువార్త నిమిత్తమై ఎంతో ప్రయాస. ఈ కడవరి దినాల్లో జీవము కలిగిన సంఘములో ప్రజలు ఎలాగుండాలంటే సువార్త ప్రకటిస్తూ సువార్తకి తగినట్లుగా నీవు నేను మనందరం నడిపించబడుదుము గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. రెండో మాట చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుగా మనందరం విందాం. ఈ మాటని ఇప్పుడు మీరు బైబిల్ అండర్లైన్ చేయండి. పక్కటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. చాలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ జీవము కలిగిన దేవుని సంఘములో 3 అనుభవం గురించి చెప్తున్నాను, ఎలా నడవాలో. 1, దేవునికి తగినట్లుగా నడవాలి. 2, సువార్తకి తగినట్లుగా నడవాలి. 3, మర్యాదగా నడవాలి. పగటి యందు ఎలా నడవాలట? మర్యాదగా నడుచుకోవాలి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మర్యాద అనేది చాలా విలువైనటువంటి ఆ పదం. ఒకరి ఎడల ఒకరు మర్యాదను కనపరుచుకోవాలి. మర్యాద అంటే ఏంటండి? గౌరవించుకోవడాన్ని మర్యాద అంటారు, అంతేనా? ఒకరిని ఒకరు ఏం చేయాలట? ఒకరికి ఒకరు మర్యాద చూపుకోవాలి. మర్యాద అంటారు, గౌరవం చూపుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డల గౌరవం ఏంటంటే, ఎవరైనా ఒకరు దేవుని బిడ్డలు ఒకరు ఎదురుపడ్డ తర్వాత, ఆ ఎదురుపడిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చూపుకోవాలా? అయ్యా ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పుకోవాలి? ఒకరు ఎదురుపడ్డప్పుడు ఎడ తిప్పుకోపోతారా మూతి? ఒకరొకరు ఎదురుపడ్డారని ఏం చేస్తారంటున్నా, నాకు తెలియదు కదా. చెప్పండి సార్, అయ్యా చెప్పండి. ఒకరొకరు ఎదురుపడితే ఏం చేయాలి? ముసుకంత కిందకి దించుకొని పోవాలి, అంతే కదా బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకరు ఎదురుపడిన తర్వాత హృదయపూర్వకంగా అయ్యా వందనాలయ్యా, అమ్మా వందనాలమ్మా అని చెప్పుకోవాలి. దాన్ని ఏమంటారంటే మర్యాద అంటారు బైబిల్ ప్రకారంగా. అవునా కదా? అంటే మర్యాదగా నడవడం అంటే ఇదే, గౌరవంగా నడవడం. సంఘములో నడిపించబడుతున్న మనం, ఇప్పుడు సమాజంలో ఉంటున్న మనం, జీవము కలిగిన సంఘములో ఉండే వ్యక్తిత్వాలు ఎలాగుంటాయి అంటే మర్యాదగా నడుచుకోవడం. కొంతమంది ఎవరైనా కానీ గొడవ అయిందనుకోరే, మర్యాదగా ఉండదు అంటారు. అంటే ఇప్పుడు దాకా నీకు ఇచ్చిన గౌరవం ఇంకా దానికి ఆపోటికి ఇదిగో నీకు మర్యాదగా ఉండదు అంటూ ఉంటారు. మర్యాదకి చాలా విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకరికి ఒకరు మర్యాదగా వందనాలు చెప్పుకోవడానికి, ఇప్పుడు చెప్పండి పక్కన వాళ్ళకి మర్యాదగా ఉండదని చెప్పండి, వందనాలు చెప్పకపోతే. చెప్పరేంటి? ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఓన్లీ స్త్రీలు వరకైనా, పురుషులకు లేదేంది ఆ భాగ్యం? చెప్పుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మర్యాద కూడా చెయ్యని చూపించండి. ఏంది వందనాలు లేవట్లా, చేతులు లేవట్లా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరికొకరు హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటే అది మర్యాద అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు కూడా చెప్పేది ఏంటంటే, సంఘములో నడిపించబడుతున్న మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రవర్తన, ఆ నడవడికని, మన మర్యాదను మనం కాపాడుకోవాలి.
నా మర్యాదను నేను కాపాడుకోవాలి. నీ మర్యాద నువ్వు, నీకిచ్చే గౌరవాన్ని నీవు ఏం చేయాలట? త్రోసేసుకోకూడదు. గౌరవాన్ని కాపాడుకోవాలి. జీవము కలిగిన సంఘములో ఉంటున్న వ్యక్తులు ఎలాగుంటారంటే ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకుంటూ మర్యాదగా నడుచుకుంటా పోతారు. ఎగస్టాలు ఉండవు. ఒక ఆయన, ఒక భక్తుడు కాపలాదారుడిగా ఇదిగో అక్కడ ఆ వాకిలి దగ్గర పెట్టారు ఒక ఆయన్ని. అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్న మంత్రి అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. ఒకసారి అయ్యా ఆయనకు వందనాలు చెప్పాడు. సరే ఇది బాగానే ఉందనుకుని పోయాడు లోపలికి. మరలా వచ్చాడు, మరలా వందనాలు చెప్పమంటాడు. వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. అక్కడున్న వ్యక్తికి కొంచెం అసూయ కలిగింది. ఇన్నిసార్లు నేను 5-6 సార్లు తిరుగుతూ ఉంటే నాకేంట్రా ఇంకా అసలు వందనాలు చెప్పట్లేదు, నన్ను గౌరవించట్లేదు, నాకు నమస్తే చేయట్లేదు ఏంటని ఆయనకి అసూయ కలిగింది. మొర్దెకై ఏమంటాడంటే, అయ్యా మేము యూదులమి, మాకు ఒక ఆచారం ఉంది. అది ఏ ఆచారం అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఇది మా ఆచారం. మేము జీవము కలిగిన సంఘానికి వెళ్తున్నాం. ఆ సంఘములో నేర్పించిన అనుభవం ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. నీకు నచ్చిన వాళ్ళకే వందనాలు చెప్పి నచ్చని వాళ్ళని వదిలేయడం కాదు. కొందరు భలే చెప్తారట. కొంతమంది వందనాలు, హలో వందనాలు భలే గౌరవంగా చెప్తా ఉంటారు. ఏముంది, 2 చేతులు పట్టుకుని అయ్యా వందనాలు అంటే అయిపోయిందిగా. ప్రైజ్ ది లార్డ్. సరే ఏదైనా పనిలో ఉంటే ఓకే, నేను కాదన్నా. మర్యాదగా నడవడం తెలియదు. మర్యాదను పోగొట్టుకుంటా ఉంటాం. ఈ మొర్దెకై నడిపించబడుతూ యూదుడు ఆచారపూర్వకంగా వెళ్తుంటే అతని గౌరవాన్ని అగౌరవంగా మార్చుకుంటున్నాడు. రే ఏదేమైనా సరే అసలు మొర్దెకైని చంపాలరా అని హామాను ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఇంక అదే పనా? ఇక రోజు అతన్ని గౌరవించాలి అంటే అతని నెట్టి మీదకి ఎత్తుకు ఇంకా అతనికి తప్ప వేరే వాడికి ఎవరికి చెప్పకూడదు. అది ఆయన కాన్సెప్ట్. నేను అందరికంటే అధికారిని కదా, నాకు చెప్పాలి, ఇక నాకు తప్ప ఇంకెవరికి చెప్పకూడదు. మొర్దెకై ఏమో అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఎందుకురా బాబు నువ్వు అందరికీ చెప్తావు, ఆయనకు ఒక్కడికే చెప్పొచ్చు కదా అని మనమంటే మన మాట ఏమైనా వింటాడా మొర్దెకై? మీరంటే అంటారు, ఆయన ఎందుకు అంటాడు? మీకు అర్థమైందండి? మనమైతే టక్కన వదిలే, ఇంకా ఆయనతో మనం మాట్లాడేదండి, అబ్బా అసలు మొహం కూడా చూపించకూడదు మనకెందుకో అని మనం మార్చుకొని తిరుగుతాం. మన గురించి చెప్తున్నా. మొర్దెకై ఎందుకుంటాడు? జీవము కలిగిన సంఘములో ఉండాలనే తృష్ణతో కదా భక్తి చేస్తుంది ఆయన. ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా మరల నేను నా దేవుని ఎదుట నిలబడాలి, ఆ పరిశుద్ధుల సహవాసములో ఆ పరిపాలనలో నేను ఉండాలి. 24 పెద్దల మధ్యలో ఆసీనుడిగా మార్చబడిన ఆ ధవల సింహాసనము ఎదుట ఇనపదండాన్ని చేతబట్టి తీర్పు తీర్చే వ్యక్తిగా నేను మారాలి అనే కసితో కదా ఆయన భక్తి చేస్తుంది. ఆయన ఎందుకు మార్చుకుంటాడు మొహాలు? వెంటనే వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. మరి ఎంత చెప్తున్నా మన మాట వింటలేదండి మొర్దెకైని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. బైబిల్ని మీరు గమనించండి. విచిత్రమైన మాట ఏంటంటే మొర్దెకైని చంపాలనుకున్న వ్యక్తిని దేవుడు చంపేశాడు. స్తోత్రం చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మందిరంలో మర్యాదగా నడిపించబడుతూ ఉంటే నీకు హాని చేసే వారందరూ నీ కాళ్ళ కింద వచ్చేటట్లు దేవుడు చేయునుగాక. హల్లెలూయా. నీవు మర్యాద ఉండాలా. వాడు 2 ఇంకా కొట్టాడని నువ్వు కూడా కొడతా కూర్చున్నావు అనుకో, ఏం పోయింది అక్కడ పోయా. నీ ప్రవర్తన నీవు జీవము కలిగిన సంఘములో ఉండడానికి మర్యాదను కాపాడుకోవాలి. సంఘంలో గౌరవాన్ని పోగొట్టుకోకూడదు.
ఇప్పుడు దేవుడు నాకు వాక్యం చెప్పే బాధ్యత అనుకోండి, నేను వాక్యమే చెప్పుకుంటా పోతాను. దేవుడు నాకు ఊడ్చే పని ఇచ్చాడు అనుకోండి, ఊడ్చుకుంటా పోతాను. దేవుడు నాకు చెప్పులు కడిగే పని ఇచ్చాడు అనుకో, చెప్పుల దగ్గర కాపలా పెట్టాడు అనుకోండి, చెప్పుల దగ్గర అలాగే కాపలా ఉంటాను. ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఉండాలి. అదే మర్యాద, దాన్నే మర్యాద అంటారు. ప్రైజ్ ది లార్డ్. సంఘములో ఉంటున్న మనము మొర్దెకై ఎంత మర్యాదగా నడిపించబడుతూ దేవుని కొరకు బ్రతికాడో అలాంటి నమ్మకత్వం కలిగి నీవు నేను మనందరం జీవించుదుము గాక. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి అని బైబిల్ చెప్తుంది. ఆ కొర్నేలి అనే వ్యక్తి కూడా మందిరంలో ఎలా నడిపించబడుతున్నాడంటే చాలా మర్యాదగా నడిపించబడుతున్నాడు. అతని దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు పేతురు. ఆ పేతురు దగ్గర ఇతడు ఎవరంటే ఆసామి, మంచి భక్తిపరుడు, 100 మందికైనా భోజనాలు పెట్టగలిగిన సామర్థ్యత కలిగిన వాడు, ప్రతిరోజు ప్రార్థన కూడికి పెట్టుకోవడానికి ఆస్తిపరుడు, లేకపోతే దేవుని పట్ల ఒక శ్రేష్టమైన భారము కలిగిన వాడు, కుటుంబం పట్ల భారం కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కొర్నేలి దైవజనుడు తరచుగా 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 వస్తూ ఉంటే ఏం కలిగిందట? మర్యాద పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు లోకములో గమనించండి, మన బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, రాక రాక వెంటనే నాటుకోడు కోస్తాం. చెప్తాను మీకు అర్థం అవడానికి. కొయ్యనరా నాటుకోడు అని టకటక కోసేస్తాం. మరలా వారం తర్వాత వచ్చారనుకోండి, అబ్బా మన బంధువు వచ్చారని వెంటనే చేపల కూర చేస్తాం, అంటే మనకి నచ్చినాయి. తర్వాత మళ్ళీ చికెన్ చేస్తాం. ఇంకో వస్తా ఉన్నాడు అనుకోండి, ఆ పచ్చడో ఏదో దొండకాయ పచ్చడి ఉండి పెట్టండి అంటాం. ఎందుకంటే ఆయన మనకేమైపోయాడు, తరచుగా మనకు ఏదో ఒకటి పెట్టండి, మేము వచ్చి తినిపోతాడు, కోడిగుడ్డో ఏదో ఒకటి పెట్టండి అంటే రాను రాను తరచుగా వచ్చేటప్పుడు ఏమైపోతుంది, మర్యాదలు కొంచెం. అప్పుడు అయ్యా నువ్వు నాటుకోడి తినే రాకుండాలయ్యా అంటారు. ఇప్పుడు ఏమంటారంటే, వచ్చావా ఈరోజు రావనుకున్నానే, సరే కూర్చోయితే ఒక 5 నిమిషాలు కూర్చోమ్మా, పచ్చడి పెట్టు, పచ్చడి పెడతాం. అంటే ఏమైపోయింది ఇప్పుడు మర్యాదలు. కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుడికి ఎన్ని మర్యాదలు అంటే ఇంట్లో వంటయా ఉండవా ఏందంటే, వాడు ఉదయాన్నే లేవకముందే బయట వేనీలు, టీలు, కాఫీలు. ఏందమ్మా ఇది? అయ్యా నువ్వు మా ఇంటి అల్లుడు అయ్యా అంటారు. నెల తర్వాత చూస్తే, నెల తర్వాత వాడే పోసుకుంటారులే, బట్టలు ఆయన తెచ్చుకుంటాను కూడా అంటారు. అంటే నెల తర్వాతకి ఏమైపోయింది, సంవత్సరానికి ఏమైపోయింది, మర్యాదలు కొన్ని చెప్పరేంటండి, కొన్ని తగ్గిపోయాయి. ఇప్పుడు మందిరంలో ఉంటున్న మనము లోకస్తుల వల్లే ఉండకూడదట. ఎప్పటికప్పుడు 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 ఒకరి పట్ల ఒకరికి మర్యాద పెరుగుతూనే ఉండాలి. అది జీవము కలిగిన సంఘములో ఉండే వ్యక్తిత్వాలవి, సంఘములో ఉండే వ్యక్తిత్వాలవి. మర్యాదలు తగ్గకూడదు, గౌరవాలు తగ్గకూడదు. కొర్నేలి దగ్గరికి పేతురు తరచుగా వస్తూ ఉంటే ఆ పేతురికి ఇంకా సరెండర్ అయిపోయి ఆయనకు అప్పగించుకొని ఆయన చెప్పినట్లుగానే చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో, ఉజ్జియా రాజు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన దేశమంతా పరిపాలన చేస్తున్నాడు. అక్కడ కొంతమంది యాజకులు ఉన్నారు. యాజకుల పని ఏంటి? ఇప్పుడు మా పని ఏంటి మీరు చెప్పండి, మా పని ఏంటన్నా? అమ్మ చెప్పండి, నోరు తెరిచి. వాక్యాన్ని చెప్పడం, మీకు ఏదైనా బాగలేదంటే మీ గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ఇంకా మీకు ఏదైనా కష్టం ఉందంటే మీకు పడిగాపులు కాయడం, ఇదేగా మా పని. ఇంకెంతకంటే ఏముంది? మాట్లాడరేందండి, ఇది మా పని. మీ గురించి 24 గంటలు ప్రార్థన చేసుకోవడమే మా పని. మీ పని ఏంటి? మందిరానికి రావడం, మందిరంలో కూర్చోవడం, వాక్యం వినడం, మీకు అప్పగించిన పనులు ఉంటుందా, పరిచర్య చేయడమో, లేకపోతే మీకు మీ వంతు మీకు అప్పగించిన పనులు ఉంటుందా, మీ పనులలో మీరు అవి కాపాడుకుంటూ ముందుకెళ్ళడం. ఇదేనా విశ్వాసులకి దేవుని బిడ్డకుండే పని? రాజుకుండే పని రాజుది, యాజకులకు ధూపం వేసే పని యాజకులది. వాళ్ళ పని వాళ్ళు చేస్తారుగా. ఉజ్జియా లేచాడు మధ్యలో,
ఏయ్ మనకు రాదంటారా వాక్యం చెప్పడం? మనమేమా పోయి దూపం పోదంపా అని సేవకులను పక్కన పెట్టేసి ఏం చేశాడో తెలుసా ఈ వ్యక్తి? ఈయన ధూపం వేయడానికి వెళ్ళాడు ప్రత్యక్ష గుడారంలోకి. బైబిల్లో రాయబడిన మాట, ఆ క్షణమున అతని నొదట కుష్టి పుట్టెను అని రాయబడింది. ఏం పుట్టిందట? కుష్టి. అది చచ్చిపోయేంత వరకు మానలేదట. చచ్చిపోయేంత వరకు మానలా. సేవకుడే. విశ్వాసిగా ఉంటున్న మనము విశ్వాసులుగానే ఉండాలి. ఏదో అంటారు కదా, గాడిద పని గాడిద, కుక్క పని. ఈ రెండు సామెతలు మీ అందరూ తెలుసు అనుకుంటాగా. భలే ఉంటుంది మాట. ఎవరో మా తాతయ్య ఎవరో చెప్పారు, అది భలే కామెడీగా ఉంటుంది తింటే. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు సేవకుడు చేసే పని సేవకుడు చేస్తే బాగుంటుంది. సేవకుడు చేసే పని కూడా విశ్వాసి చేస్తే ఇంకేం బాగుంటుంది? అందుక దేవుడు నిన్ను నియమించింది సంఘంలో. అందుక దేవుడు నిన్ను అభిషేకించింది సంఘంలో. అందుక దేవుడు నిన్ను సంఘానికి తీసుకొని వచ్చింది. అందుక జీవము కలిగిన సంఘములో నువ్వు నాటబడుతుంది. నీ పని, నీ ప్రవర్తన, నీ మర్యాద, నీ విలువ దేవునికి తగినట్లుగా, సువార్తకి తగినట్లుగా, ఏమంటే సంఘానికి తగినట్లుగా మర్యాద పూర్వకముగా నువ్వు సంఘములో నడిపించబడుతున్నావా? నీకు అప్పగించినటువంటి పనిలో ఎంతవరకు నువ్వు మర్యాదగా వెళ్తున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వాస చేసే పని సేవకుడు చేస్తుంది. విశ్వాసకే కష్టం. చేసుకోవడానికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. చేసుకోలేక చేతగాని మాటలు కాదు చెప్పేది నేను. విశ్వాస చేసే పని విశ్వాస చెయ్యాలి. సేవకుడు చేసే పని సేవకుడు చెయ్యాలి. ఇది సంఘ క్రమం. నీ పాటికి నువ్వు వచ్చి ఆమెన్ అనగల బైబిల్ పట్టుకుని వెళ్తే మాట్లాడండి. అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అబ్బో ఈరోజు ఇంత పాస్టర్ గారు, నేనేం లేదమ్మా, ఉన్న మాటలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పాటికి నువ్వు బైబిల్ మెనగలయ్యా, వందనాలయ్యా అనుకుని నీ పాటికి నువ్వు వెళ్తే ఎవరు తెస్తారు? ఇవన్నీ ఎవరు కుడతారు? ఇది మందిరమా లేకపోతే ఏంటండి పని? మన ఇంట్లో ఉన్న పనిని ఎవరైనా ఇంట్లోకి వచ్చిపోతే ఇవాళ ఇచ్చిపోయిన వెంటనే మన ఇంట్లో ఏం చేస్తాం? మళ్ళీ నీట్గా ఊడ్చుకొని నీట్గా శుభ్రం చేసుకుంటా ఉంటాం. రాను 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 మర్యాదను పోగొట్టుకునే భక్తి చెయ్యమాకో. మర్యాద పెరిగే భక్తి చెయ్యి, గౌరవం పెరిగే భక్తి చెయ్యి. దేవుడిని తలగా నియమించునుగాక. గట్టిగా చెప్పామేనని, గట్టిగా చెప్పామేనని. యాజకుడు చేసే పని యాజకుడు చెయ్యాలా? రాజు చేసే పని రాజు చెయ్యాలా? రాజు చేసే పని యాజకుడు చేసే పని రాజు వచ్చి చేస్తే ఆ రోజున ప్రారంభించబడిన కుష్టు తరతరం ఆయన జీవితం చచ్చిపోయేంత వరకు అలాగే ఉంది. ఇంకొక మాట చెప్పనా? సమాధి చేయడానికి తీసుకోపోతే, ఈ సమాధులు పెట్టమాక ఆయన్ని, అటు తీసుకోబా ఆ ఊరికి తీసుకోబా, ఆ కుష్ఠోని మా ఆయన నా దగ్గర పెడతాను ఏంట్రా బాబు అని రాజుగారు. నువ్వు ఎంత రాజు అయితేమి, ఎంత ఘనతుంటేమి, దేవుడి నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్రత కలిగి ఉండాలి. మర్యాదగా నడవడం అంటేదే, మర్యాదను కాపాడుకోవడం అంటేదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యజమానుడు చేసే పని యజమానుడు చెయ్యాలి, యజమానురాలు చేసే పని యజమానురాలు చెయ్యాలి. నీ పని నువ్వు చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. మన కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా మార్చబడ్డానికి దేవుడు నీకు ఏది నియమించాడో, ఇంట్లో పని కష్టపడుతున్నావా, ఆ నమ్మకంగా దేవుని కొరకు, నమ్మకంగా దేవునికి అప్పగించిన దాన్ని మంచిగా ప్రయాసపడుతూ నమ్మకంగా మర్యాదగా జీవించు. దేవుడు తగిన ఫలం ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. చర్చిలో, పెద్ద చర్చిలో ఆ ఊరిలో ఉంటున్నటువంటి ఒక ఆయన ఎంఆర్ఓ అనే వ్యక్తి
ఒక మందిరానికి వచ్చి ప్రార్థన చూసుకొని, ప్రార్థన అయిపోయినాక అందరు వెళ్ళిపోతే ఒక బగిటన మాపు కర్రలు ఒక మాపు కర్ర తెచ్చుకొని దాంట్లో అది ఏంటది, అది లైసాలు పోసుకొని ఇక పైన బాల్కనీలోంచి తుడుచుకుంటా వస్తున్నాడు. మేమందరం వాడుండి, అయ్యా మీరు ఏం పని చేస్తారు, కూలి పనికి ఏమైనా వెళ్తారా అని అడిగాం. ఆయన అంటాడు, అయ్యా నేను ఈ ఊరి ఎమ్మెల్యే ఎంఆర్ఓనయ్యా అన్నాడు. ఏంటి మీరు ఎంఆర్ఓ ఉండి మాపేస్తున్నాం అంటే, అయ్యా ఎంఆర్ఓలు గినమాలు ఇవన్నీ బయటయ్యా, ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఇక్కడ నేను దేవుని కొరకు దేవుడు నాకు అప్పగించాడు. జెర్మియా అన్న నాకు ఎప్పుడు ప్రారంభ మందిరానికి వచ్చినప్పుడు నాకు ఈ మాపు వేసే పని అప్పగించాడు. నాకు ఇప్పుడు హోదా వచ్చిందని ఎంఆర్ఓ చెప్తున్నా, రేపు నీకు రాంగల పని చేస్తలే కాసేపు మాపై అని అప్పగించలా. మీకు అర్థమైందా? నేను ఇప్పుడే ఆడ రాకపోయేస్తాను, కాసేపు నువ్వు తొడుతా ఉంటావు, నేను మళ్ళీ వస్తాను, అయిపోయినాక రాలా. ఒరే నేను ముందే వస్తామనుకున్నాను, అంతలాగా అయిపోయిందా అని అనలా. దేవుడిచ్చినటువంటి ఆ గుణం లేకపోతే ఆ పరిచర్ని ఎంత మర్యాదగా నడిపించుకోబోతున్నాడు చూడండి, అంత గౌరవంగా తీసుకోబోతున్నాడు. దేవుడు అందరికంటే గౌరవ స్థానములు అతను ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పరే, ఆమేన్ చెప్పరే, హల్లెలూయా. నీ గౌరవాన్ని, దేవుని అప్పగించిన బాధ్యతలను కాపాడుకుంటా పోతా ఉంటే దేవుడు ఇంకా నువ్వు చేసే పనుల మీద అధికమైనటువంటి గౌరవాల మీద దేవుడు నిన్ను నిలబెట్టునగాక. ఎక్కడ గౌరవంగా బ్రతకడం నీకు రాకపోతే నీ పనులు నీ దగ్గర గౌరవించే వాళ్ళు ఉండరు. ఒక్క మాట చెప్పా వద్దంటారా? ఏంది అందరు మౌనంగా ఉన్నారు? యాకోబు వాళ్ళ నాన్నను మోసం చేశాడు. ఎవరిని? యాకోబు. ఎవరిని మోసం చేశాడు? వాళ్ళ నాన్న ఇస్సాకును మోసం చేశాడు. భక్తుడు ఒకరిని మోసం చేస్తే ఆ భక్తుడికి పుట్టిన 12 మంది వాళ్ళ నాన్నను మోసం చేశారు. మీకు తెలుసా ఆ సంగతి? చేసింది ఒక్క మోసమే, 12 మంది కలిసి మోసం చేశారు ఈ వ్యక్తిని. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు నడిపించబడే విధానం అది సరైనదైతే రాబోతున్న తరములో నీ పిల్లలు నీకు ఆ ఆశీర్వాదకరంగా మేలుకరముగా నీ పిల్లలను దేవుడు తలమానికలుగా నిలబెట్టునగాక. నువ్వు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన గౌరవంగా బ్రతికే వ్యక్తివైతే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గౌరవంగా ఆయన రాజ్యంలో కనబడేటట్లుగా ఈ ప్రాంతంలో, నీ ప్రాంతాలలో, నువ్వు ఉంటున్నటువంటి ఆ ప్రాంతాలలో, నువ్వు చేస్తున్న పనులలో దేవుడు నిన్ను గౌరవంగా ఉంచునుగాక. కొర్నేలి గౌరవంగా బ్రతకడం నేర్చుకున్నాడు. గౌరవాన్ని పోగొట్టుకోమాకండి, గౌరవాన్ని త్రోసివేసుకోమాకండి. ఒకరి ఎడల ఒకరు గౌరవంగా బ్రతకడం నేర్చుకుందుముగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? ఇంకొంచెం బిగ్గరగా చెప్దామా? దేవుడు నన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో నేను తగినట్లుగా నడవాలి. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, నేను ఈ స్థితిలో నుంచి హెచ్చుగా పోకుండా, అలాగని తక్కువగా పోకుండా ఈ స్థితిలో నేను నమ్మకంగా బ్రతికే కృప దేవుడు నాకు ఇచ్చునుగాక. అలాగే మనందరికి అలాంటి కృప దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చినటువంటి ఆ మర్యాదని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అది శ్రేష్టమైంది. మందిరంలో ఎలా ఉండాలో బైబిల్ చెప్తున్న సత్యం ఇది. జీవము కలిగిన సంఘములో ఎలా ఉండాలో వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఎలా పడితే అలా ఉండమాకండి, గౌరవం లేని వ్యక్తులుగా ఉండమాకండి, మారు పేర్లు పిలుచుకుంటా. నీ పేరు ఒకటైతే ఇంకో పేరు పిలవమాకండి. గౌరవంతో పిలుచుకోండి, గౌరవంతో పలకరించుకోండి, గౌరవంతో వందనాలు చెప్పుకోండి, గౌరవంతో నడవండి, గౌరవంతో నీ మాట, నీ ప్రవర్తన ఆ విధంగా ఉండునుగాక. ఆమేన్. నువ్వు అమర్యాదగా ప్రవర్తిస్తే నిన్ను కూడా అమర్యాదగా ప్రవర్తించే వాళ్ళు ఒక గుంపు లేపబడుతుందని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఇక్కడ అబద్ధాలు చెప్పే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబంలో అబద్ధాలు చెప్పే వ్యక్తులు తయారవుతారని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఇక్కడ పరిచర్య చేసే వ్యక్తివైతే నీ తరములో పరిచర్య చేసే గుంపు లేపబడుతుందని నువ్వు మర్చిపోవద్దు. దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా నీవు, నేను, మనందరం మార్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మూడవ మాట, యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం, ముగిచ్చేస్తాను చూడండి. యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం.
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రములను చూడండి, ఈ మాటని మీరు అండర్లైన్ చేయండి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు. 3, నువ్వు నడిచే ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించున్నట్లు. 3వ మాట, నీవు నడిచే ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో మార్గాలు ఉన్నాయి మన ఎదుట. నువ్వు నడిచే మార్గం ఏది? ఈరోజు నీ జీవితంలో ఒక ప్రశ్న. నువ్వు నడుస్తున్న మార్గం ఏది? ఏ మార్గంలో నడుస్తున్నావు? నీకు నచ్చిన మార్గంలో నడుస్తున్నావా? నీకు మెచ్చిన మార్గంలో నడుస్తున్నావా? నీకు సొంత మార్గాల్లో నడుస్తున్నావా? ఏ మార్గంలో నడుస్తున్నావు? యెహోషువతో యేసయ్య చెప్తున్న మాట, దేవుని వాక్కు చెప్తున్న మాట, యెహోషువా నీవు నడుచు ప్రతి మార్గములో నువ్వు చక్కగా ప్రవర్తించు, దానిలో నుండి అటు ఇటు తొలగొద్దు, 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 పొరపాటును తొలగొద్దు. ఈ రోజున చాలామంది నడిపించబడుతున్నటువంటి మార్గాల్లో నుండి తొట్టిల్లిపోతూ ఉంటారు. ఎంచుకున్న మార్గం ఒకటి, నడుస్తున్న మార్గం ఒకటి. ఒక అక్క తీర్మానం చేసింది, పాస్టర్ గారు ప్రతి ఆదివారం ఇక నేను చర్చి మానను. వింటున్నారండి? ప్రతి ఆదివారం సునామీ వచ్చినా సరే చర్చి నేను, అమ్మ అందరూ వింటున్నారా? తలలు పైకి ఎత్తానని ముగించేస్తాను. ఇక ప్రతి ఆదివారం తప్పనిసరిగా నేను ఆదివారం ఆరాధనకు వస్తాను. ఇది నా తీర్మానం. ఏం తీర్మానం చెప్పరేంటండి? ఏం తీర్మానం? ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను అన్న రోజు వచ్చింది. తర్వాత రోజు నుంచి భక్తురాలు ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి కనపట్ల నాకు. నీ తీర్మానాలు ఉత్తుత్తి తీర్మానాలు చేయి మాకు, మెప్పించే తీర్మానాలు చేయి మాకు. బైబిల్లో రాయబడింది ఒట్టివి అని రాయబడింది బైబిల్లో. ఒత్త తీర్మానాలు వద్దో పాస్టర్ గారు, ఇక నేను ఎవరున్నా లేకపోయినా ఇదిగో నా బాధ్యత ఇదిదే. ఏ బాధ్యత నీది? రోజు నీళ్ళు పోస్తా మందిరానికి వచ్చినప్పుడు, అది నీట్గా కడిగి శుభ్రం చేసి నా వంతు ఇది. ఎంతవరకు అది దుమ్ము కొట్టుకొని పోయింది. ఒత్త తీర్మానాలు. ఎవరు ఉన్నా లేకపోయినా పాస్టర్ గారు నేను ప్రతి ఆదివారం ప్రతి శనివారం ఉండి ఏమంటే పాటలు పాడతాను, లేకపోతే పరిచయం చేస్తాను. ఇదిగో ఇది నా తీర్మానం. ఈ సంవత్సరం అంతా ఇట్లా నడుస్తా. 2 రోజులు 3 రోజులు తర్వాత ఏమైంది నీ తీర్మానం? భక్తి అంటే చొలకనా? తీర్మానం అంటే చొలకనా? లెక్కలేని తత్వమా? తీర్మానం ఏముందిలేనా? అయ్యా నాకు నువ్వు జయమిస్తే నా ఇంట్లో నుండి ఎవరు మొదట అడుగు పెడతారో వాళ్ళు నీకు బలిస్తానన్నాడు. కన్న కూతురు అడుగు పెట్టింది. తీర్మానం మారిపోయేలా చెప్పలేంటండి? తీర్మానం వెంటనే వాము నా కూతురు వచ్చి తూచు తొండిది ఇంకొక ఆట ఆడదామని ఆడిందా? ఇదేమన్నా దాగుడు మూతలు ఆడుకునే ఆట. సంఘం, ప్రతిష్ఠించబడిన సంఘం, క్రీస్తు రక్తము ద్వారా నిన్ను కడగాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే ఇక అంతే. 4-5 మాటలుగా ఉండకూడదు. అవునంటే అవునుగానే ఉండాలా, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలా. తీర్మానాలు చేయి మాకు, కొత్త తీర్మానాలు చేయి మాకు. పాస్టర్ గారు నేను ప్రతి ఆదివారం వస్తానా, ప్రతి శనివారం వస్తానా, ప్రతి బుధవారం వస్తానా తీర్మానం చేసుకుంటావా? ప్రాణం పోయేంత వరకు నీ తీర్మానం మానకూడదు. నీ భక్తి అలా రోషంగా ఉండాలా. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. నీ తీర్మానంలోంచి తొట్టిల్లింప చేయడానికి జయించి వచ్చి మందిరంలో కూర్చోవాలా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా పరిగెత్తుకుంటూ రావాలా మందిరంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను తీర్మానం చేసుకున్న ప్రభువా, నేను ఎక్కడున్నా సరే
ఆదివారపు ఆరాధన మానకూడదు. ఈ సంవత్సరంలో జనవరి రోజున తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ మీటింగ్లు పడి ఏదైనా ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఆదివారం ఆరాధనలో నేను ఉండాలి. ఖాళీగా అయితే నేను ఉండకూడదు. ఎట్లాగైనా సరే ఆదివారపు ఆరాధన ఖచ్చితంగా నేను ఆరాధనలో పాలు పొందాను. నా తీర్మానం అది. ఆ తీర్మానంతోనే బతుకుతున్నాను. ఆ ప్రతిష్టతోనే బతుకుతున్న. చిన్న మీటింగ్ పడింది ఈరోజు నాకు కుదరదు అని అన్నాం. ఎందుకంటే నేను చేసింది దేవునితో కదా. చిన్న పని ఉంది, కొంచెం వచ్చేది లేట్ అవుతుంది, మీరు చూసుకుంటామని అని అన్నాం. ఎందుకంటే ఇది సంఘము కదా, ఒక తీర్మానం, దేవునితో తీర్మానం కదా. పాస్టర్ గారు వద్దామనుకున్నాను, నా పక్కన వాళ్ళు రాలేకపోయారు, అందుకని నేను రాలేకపోయానులే. ఏమనుకోద్దంటే నేనేమనుకుంటానండి బాబు, నేనేమనుకుంటా? నేను ఎవరిని మీలాగే మరిచిని, నేను ఏమన్నా కొమ్ములు వేసుకొని, లేకపోతే నేనేమన్నా మీకు ఎట్ట కనపడుతున్నా? నేను మరిచినా కదా. నేనేమన్నా జీవము కలిగిన దేవునితో నువ్వు చేసిన తీర్మానం ఉందే, ఆ తీర్మానాన్ని మర్చిపోమాక. అన్న గుండెలు పగిలిపోయే మాట ఒకటి అనింది. వింటున్నారా వింటలేదు మీరంతా వాక్యం? ఒకసారి గట్టిగా లేలు అని చెప్పండి, మరి కొంచెం సంతోషంగా చెప్పండి. అయ్యా, నాకు కానీ బిడ్డ పుడితే ఆ బిడ్డని నీ మందిరంలో వదిలిపెడతాననింది. ఎవరైనా నవమాసాలు మోసిన పిల్లల్ని వదిలిపెడతారండి? వదిలిపెడతారా? పొర్రపాటును వదిలిపెట్టలేము అస్సలకి. ఇంకా నో డౌట్, పొర్రపాటును వదిలిపెట్టలేము. అంతెందుకండి, ఇప్పుడు చదువుతా మంచిగా కొద్దిగా హుషారుగా ఉన్నా, ఏమన్నా చేయడానికి పరిచర్య ఉన్నా, ఒకసారి ఇక్కడ చిన్న కూటం పెట్టా, చిన్న సందర్భం చెప్తున్నాం. కూటం పెట్టి ఇదిగో ఆ బాక్స్లన్నీ ఆటోలోకి ఎక్కించాలి నాయన, కొంచెం ఆటోలోకి మొయ్యండి అని చెప్పా. ప్రారంభంలో ఒక ఆయన బాక్సులు మోస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ కిటికీలను చూసి ఎట్రా ఎట్రా అని పిలిచింది. ఏంటబ్బా వాళ్ళ అమ్మ పిలుతుందని చూసా. వెళ్తే భుజం నొప్పి వచ్చుద్ది నీకా, వాళ్ళు మోసుకుంటారు, నువ్వురా చివరిలో బోదుకొని. వాళ్ళ అమ్మగారు చెప్పిన పరిచర్య ఏంటంటే, నువ్వు మొయ్యమాకు, బాక్సులు మొయ్యమాకు, నీకు భుజం నొప్పి వచ్చుద్ది, నువ్వురా, వాళ్ళు మోసుకుంటారులే, పాస్టర్లు మోసుకుంటారులే. పాలు విడిచిన వెంటనే కన్న బిడ్డను తీసుకుని వచ్చి మందిని వదిలిపెట్టేసింది. ఏంటమ్మా నీ త్యాగం ఏంటమ్మా అంటే, నేను మనుషులతో తీర్మానం చేయలేదయ్యా పాస్టర్ గారు, మనుషులతో కాదు నేను చేసింది, జీవము కలిగిన దేవునితో నేను తీర్మానం చేశాను. ఆమెను చెప్పండి గట్టిగా. నీ తీర్మానములో నుంచి నువ్వు తొట్టిల్లు పోవద్దు. ఎన్ని పరిస్థితులను ఎదుట ఉన్నా, సునామీ వల్ల నీ మీద ఎగిరెగిరి పడుతున్నా, తీర్మానాన్ని మరిచిపోవద్దు, ప్రతిష్టతను మరిచిపోవద్దు. ఆ తీర్మానం బలమైంది. దేవుని కొరకు బ్రతకాలనే తీర్మానం. యెఫ్తా తన కుమార్తె వస్తే తప్పించుకొని బాలా, వెంటనే తన కుమార్తెని బలి చేశాడు. గుండెలు పగిలిపోయినాయి నాకైతే. కన్న బిడ్డని ఎలా చంపేవయ్యా, ఎలా బలిచ్చావయ్యా అంటే, నేను నా దేవునితో తీర్మానం చేశాను. నా దేవునితో అంటే, దేవునితో తీర్మానం చేస్తే నీ బిడ్డైనా నీ కుటుంబమైనా అది ఎంతదైనా దేవుని కొరకు తెగిస్తావా? దేవునితో తీర్మానం చేశాను కనుక అది నా ప్రాణమైనా సరే దాన్ని నేను లెక్క చెయ్యను. హల్లెలూయా. జీవము కలిగిన సంఘములో ఉండే వ్యక్తి మంట ఇది ఇలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. కొత్త తీర్మానాలు చేసే వాళ్ళు ఉండరు అక్కడ. ఏదో కాసేపు పాస్టర్ గారిని మెప్పించాలి. పాస్టర్ గారు రేపు ఆదివారం నుంచి ఒక ఆదివారం అయినా మాంతే నీ మీదొట్టు. ఎవరి మీద? ఆ భక్తుడు వాడేటో దుర్మార్గుడు మాంతా ఉంటాడు, నా మీద అతడు మళ్ళీ లేనిపోయింది. అడిగినప్పుడల్లా నా మీద పెడతాడు, నీ మీదొట్టు పాస్టర్ గారు అంటాడు. ఒట్టేసినప్పుడల్లా ఒక్కసారి రాడు. నేను అనేది ఏంటంటే, ఉత్తత్త తీర్మానాలు కాదు. నీ కుటుంబం కొరకు నువ్వు ఒక తీర్మానం చేస్తే, నీ కుటుంబాన్ని ప్రభు కొరకు బ్రతికించుకున్నంత వరకు, ప్రభు రాజ్యాన్ని చేర్చుకున్నంత వరకు నమ్మకమైన తీర్మానంలో నువ్వు నిలబడుదువుగాక. ఆమెన్. నీ తీర్మానం నిలబడాలా, నీ ప్రతిష్టత కనబడాలా. పౌలు గారు అదే అంటారు సంఘంతో. ఎంత అద్భుతమైన మాటలండి. సామెతల గ్రంథం ఒకసారి చదవండి, బైబిల్ మూసేద్దాం. 14:12 సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సరైనదిగా కనబడే మార్గం ఒకటి కనపడుతుంది,
అయితే తుదకు అది. ఇప్పుడు ఈ మార్గం భలే చక్కగా కనపడుతుంది నీకు. దేవుడు ఇటుబడి వెళ్ళండి రా అన్నాడు. అబ్రహాం లోతు ఇద్దరు వెళ్తా ఉన్నారు. లోతు చూసిన వెంటనే అబ్బా ఇది భలే పచ్చగా ఉంది, నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా, అబ్రహాం అన్న నాకు ఇది కావాలా అని వచ్చినటువంటి ఆ పొలం అంతా తీసుకున్నాడు, స్థలం అంతా తీసుకున్నాడు. అది తుదకేమైంది? చూడటానికే పచ్చగా ఉంది. అబ్రహాము దూరమును చూశాడు. ఇక తీర్మానాన్ని మర్చిపోలా, నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఈరోజున చాలామంది నచ్చింది, కళ్ళకి ఏది నచ్చుద్దో ఇదే కరెక్ట్ అయిన త్రోవ, నేను అనుకుంటున్నా ఇదే కరెక్ట్ అయిన త్రోవ, ఈ మార్గమే కరెక్ట్ అయింది. నీ సొంత ఆలోచన చేసి నడిచి ఇబ్బందులు పడద్దో అది దేవుని నామానికి అవమానం. నీ సొంత ప్రయత్నాలు కాసేపు ఆపు. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని నడవడిక ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏది కోరుకుంటున్నాడు, ఎలా నడవమని అది అడుగో. అది అడగకుండా మా ఇజ్జయ్ ఇజ్జదు లేదా ఇజ్రాయి అజ్జయ్ ఇజ్జయ్ ఇదంతా పక్కన పెట్టు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని నిన్ను కోరుకున్నాడా సేవ కొరకు సమర్పించుకొని సేవ చెయ్యి. దేవుని నిన్ను ఒకవేళ ఉపవాసాలు ఉండమన్నాడా, వారానికి ఒకరోజు నమ్మకంగా ఉండు. గడిచిన సంవత్సరంలో మా అమ్మ ప్రతి సంవత్సరంలో ప్రతి వారంలో శనివారం రోజు ఉపవాసం అంటా ఉండేది. ఉపవాసం అయితే పేరుకుండేది, కానీ సంవత్సరంలో శనివారం రోజు అయితే అన్నం తిందాం, మళ్ళా పనికైతే వెళ్ళొద్ది. ఏందమ్మా అంటే ఉపవాసం అన్నాను అయ్యాను. ఏం ప్రయోజనం? బైబిల్ మనం చదవట్లా ఏముంది? మీరు ఉపవాసం ఉన్నప్పుడు అన్నిటిని మాని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని అంతేగా. ఇక నువ్వు ఉపవాసం అంటే ఏం ప్రయోజనం అమ్మా? అది ఏం ప్రయోజనం లేదన్నావు. ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకున్నట్టుంది. మరి భక్తురాలు ప్రతి శనివారం తప్పగా ఇంట్లో ముసుగేసుకుని కూర్చుంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అనేది అదే, దయచేసి నువ్వు ఉపవాసం ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఉపవాసం ఉంటే శక్తిని అనుభవించాలి నువ్వు. దేవుని కొరకు నిలబడే అభిషేకాన్ని పుంజుకోవాలి నువ్వు. ఉపవాసం ఉంటే పరలోకము నీ ఇంట్లోకి దిగి రావాలా. ఉపవాసం ఉంటే నువ్వు కోరినది నువ్వు అనుభవించాలా. ఉపవాసం ఉంటే దేవుడు అడిగిన ప్రతి మనవి నీవు పొందుకోవాలి సున్నామములో. హల్లెలూయా. ఉపవాసములో ఉన్న బలం అది. వారాలు ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఉపవాసం ఉన్న నీ ఒక్కరోజు ఉన్నా ఆ ఒక్కరోజు పరలోకం దిగొచ్చేటట్లుగా భక్తి చెయ్యి. పరలోకం దిగొచ్చేటట్లుగా చెయ్యి. దేవదూతలు ఆశ్చర్యపడిపోతారు నీ దెబ్బకి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కరోజు చాలు, వారానికి ఒక్కరోజు ఉండు నమ్మకంగా. దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయునుగాక. నీకు నచ్చిన మార్గంలో ఇప్పటిదాకా నువ్వు నడిచేవేమో, వద్దు. నీకు నచ్చిన మార్గంలో నువ్వు నడవద్దు. యేసయ్య చెప్పిన మార్గం ఏంటో గ్రహించు. మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. ఉద్యోగం చేసుకోవాలని, వ్యాపారం చేయాలని, మంచిగా బ్రతకాలని, మంచి బట్టలు వేసుకోవాలని, హోండాగా తిరగాలని, కారుల్లో ఉండాలని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. తప్పు కాదు, ఆశపడడంలో తప్పు కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో అడుగు. దేవుని ప్రణాళిక ఏంటో అడుగు. దేవుడు ఒకవేళ మనల్ని సేవకు పిలుచుకున్నాడా, అయితే ఇక సేవ చేయడానికి మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. అయ్యా నేను సేవ చేయలేను, ఇది నా వయసు కాదు, నేను పరిచర్య చేయలేను, దేవుని నాకు అంత కృప లేదు, నేను నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలంటే నేను సేవకు పోతే ఎట్లా, నా కుటుంబం ఏమైపోయిద్ది? ఏమీ కాదు. సేవకి వెళ్ళిన కుటుంబాలు ఏమైనా పాడైనయో నాకు చెప్పండి. ఏమీ కాదు. నువ్వు దేవుని ఇంట్లో ఉంటే నీ కుటుంబం అంతా దేవుడు తన ఇంట్లో భద్రంగా కాపాడుతాడు. ఆమేన్. నేను సేవలో ఉన్నప్పుడు ఎప్పుడు అదే అడిగా ఉన్నయ్యా, నేనైతే సేవకు వచ్చాను, ఇంట్లో మాత్రం ఏ లోటు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్లుగా. అయ్యో నా కొడుకు వెళ్ళిపోయాడు, మమ్మల్ని దిక్కులను అలా చేశాడు, ఇదిగో ఎక్కడ ఈ కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఈ కొడుకు పుట్టాడు, వాడేం పచ్చకపోయో లేకపోతే ఎండెక్కుపోయో లేకపోతే ఆ బయలుదేరిపోయి సంవత్సరానికి వచ్చి లక్ష్య చేస్తున్నాడు, నా కొడుకు ఏం సేవని పోయాడు అనే మాట వినబడకూడదు. ఇంట్లో ఏ కొరత ఉండకూడదు.
నేను నీ పరిచయంలో నమ్మకంగా బతుకుతున్నాను, యథార్థంగా బతుకుతున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏ లోటు లేకుండా ప్రభు కుటుంబాన్ని నడిపిస్తా వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమెన్, ఆమెన్. అప్పో నెలకొచ్చాక అయ్యా ఇది కట్టాలా, ఇంకా ఎవరైనా వస్తున్నారా, తలుపులే అమ్మాయి వాళ్ళకి లేడని చెప్పు, పాస్ గారు అటు పోయాడని చెప్పు. ఇది లేవు, నాకు ఇది లేదు. దేవుని కృపలో ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తమాక, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు. దేవుని కృపను బట్టి ఇది లేదు. ఎందుకు చెప్తున్నా నీ మాటలంటే, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బతకటం మొదలు పెడితే దేవుడు నేను అన్నిట్లో నమ్మకస్తుడిగా ఎంచుతాడు. ఆమెన్, ఆమెన్. దేవుడు నిన్ను గనుడుగా ఘనతాస్పదముగా మారుస్తాడు. అది ఎప్పుడు అనంటే, నువ్వు దేవుని ఇంట్లో నువ్వు ఎలా నడిపించబడుతున్నావో దాన్ని ఒక్కసారి ఆలోచించేయి. ఎలా నడుస్తున్నావు? చక్కగా నడుస్తున్నావా, లేక వంకరగా నడుస్తున్నావా? ఐగుప్తులో నుంచి ప్రజలందరూ లక్షల మంది వచ్చారు, 2 చేర్చబడ్డారు, 2. మరి ఏమైంది గుంపు? నచ్చినట్లుగా బ్రతికారు, వాళ్ళకి నచ్చినట్లుగా జీవించారు, వాళ్ళకి మెచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. ఎంతకాలం బతుకుతావు నీకు నచ్చినట్లుగా? ఇంకెంతకాలం ఉంటావు నీకు మెచ్చినట్లుగా? ఇప్పుడు దాకా ఉన్నావు చాలు. ఇప్పుడు దాకా నువ్వు ఆశపడిన పనికి వెళ్ళావు, దేవుని మందిరాలను మానేసి వ్యాపారాలు, పనులు ఏదేదో చేసావు. ఇక చాలు, ఇకనైనా దేవుని కొరకు ఏదైనా చెయ్యి. అయ్యా నీ మార్గం ఏంటో నాకు తెలియపరచయ్యా, నీ కొరకు బ్రతికే భాగ్యం నాకు ఇవ్వు, నీ కొరకు నేను వాడబడ్డానికి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు, ఒక అవకాశాన్ని కల్పించు నాకు అని దేవుని సన్నిధిలో అడుగు. నువ్వు అడిగితే ఎన్ని ద్వారాలైన దేవుడు నీ కొరకు తెరుచునుగాక. గట్టిగా చెప్పండి ఆ మాటని, గట్టిగా చెప్పండి. 2 కాలేబు వారిద్దరూ అడుగుపెట్టారు. వాళ్ళు అంటారు, మోషే మమ్మల్ని పంపినాడు, నేను ఎంత బలము కలిగి ఉన్నాను, ఈ రోజుకి స్టిల్ ఇప్పటికి నేను బలముగానే ఉన్నాను, బలహీనుడు కాలేదు. ప్రియులారా, ఆత్మీయత చాలా గొప్పది, భక్తి అనేది చాలా విలువైనది. ఏదో లోకములో ఉండే భక్తి అది కాసేపు నటన, కాసేపు మెప్పించే భక్తులు, వాటి గురించి నేను చెప్పట్లా. యేసయ్య జీవం కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు అనుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు, చేతులెత్తి దండము పెట్టడానికి సరిపోయిన దేవుడు ఆయన, పూజించుకోవడానికి పూజార్హుడైన దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత శక్తి కలిగిన దేవుణ్ణి ఏదో ఆచారపూర్వకంగా, ఏదో నచ్చి మెచ్చినట్లుగా, ఏదో కాసేపు కూర్చొని పోవాలి అన్నట్లుగా భక్తి చేయొద్దు. రోషంగా చెయ్యి, దేవుని కొరకు నమ్మకంగా బతుకు. నువ్వు ఎక్కడుంటున్నా, ఈ ఊరు గురించనే కాదు, నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఎక్కడ పని చేసుకుంటున్నా, దేవుడికి నచ్చిన మార్గంలో నడువు. నీకు నచ్చిన మార్గాలు ఎన్నెన్నో చేస్తున్నావు, అన్ని సంవత్సరం విఫలమైపోతున్నావు. గ్రహించు. ఇంకా గ్రహించకపోతే అట్ట కొన్ని నష్టాలు ఒకదాని మీద ఒకటి కలుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, ఏదో నీ పట్ల ప్రణాళిక ఇది కాదు, దేవుని చిత్తం కాదని గుర్తుపట్టాలి మనం. లేదు నువ్వు సరిగా చదవలేదు, లేకపోతే నువ్వు సరిగా రాయలేదు, లేకపోతే నువ్వు సరిగా గోలు కొట్టలేదు, ఇది కాదు. దేవుని ఉద్దేశం ఏంటి అడుగు, దేవుని ప్రణాళిక ఏంటి అడుగు. దేవుని కొరకు బ్రతుకు. దేవుని రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాకడ దినాలు సమీప ఇచ్చాయి. ఇక భూమి మీద రకరకాల, ఈ మధ్య ఒక నది ఎర్ర రక్తంగా మారిపోయింది. నదంతా మీకు తెలుసో తెలియదో, నది మొత్తం ఎర్ర రక్తం పారుతూ ఉంది నదంతా. ప్రభు చెప్పిన రాకడ సూచనలు కలుగుతున్నాయి. అక్కడక్కడ తెగుళ్ళు, అంటే మన రాష్ట్రాల్లో తెగుళ్ళు మొదలయ్యాయి. ఎక్కడెక్కడో దేశాల గురించి కాదు, మన రాష్ట్రాల్లోనే మొదలయ్యాయి. ఆకులు రాలినట్లుగా ప్రజలు రాలిపోయే రోజులు సమీపించాయి. బైబిల్ ఇర్మియా గ్రంథంలో రాయబడింది, కిటికీల్లో నుంచి మరణ వార్తలు వినబడతాయని. రకరకాల మరణాలు, ఎప్పుడు ఎట్ట చనిపోతున్నారో అర్థం కావట్లేదు. నిన్నటిదాకా బాగా మాట్లాడినాడు, ఈరోజు కంటి ముందు ఉండట్లేదు. ఏంట్రా అంటే చనిపోయి పాడిక్కున్నాడు. ఏంట్రా బాబు ఇంత ఆశ్చర్యం ఏంటి, నిన్నగా నాతో మాట్లాడింది, నిన్న మాట్లాడాడు, ఈరోజు చనిపోయాడు. మరణాలు చాలా ఘోరమైనవి. ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో అర్థం కావట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సరదాగా గడపద్దు. ఆదివారం ఒక్కరోజు పోతే చాలే, ఇంకేముందల భక్తి, ఇదే భక్తి అనుకోవద్దు. ఆదివారమే కాదు భక్తి, నువ్వు జీవించే కాలంలో పరిశుద్ధంగా బ్రతుకు, చక్కగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. జీవము కలిగిన సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయి. జీవం కలిగిన సంఘంలో ఎలా ఉండాలో నేర్చుకో. అలా ఉంటేనే ఆ రాజ్యంలో మనందరము కనబడదుము గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. 3 విషయాలు చెప్పాను. సువార్తకు తగినట్లుగా మనం నడుచుకోవాలి, మర్యాదగా మనం నడుచుకోవాలి. 3, దేవుని సంఘములో చక్కని ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. 3 నడవడికల గురించి చెప్పాను. నమ్మకంగా నడుద్దాం, దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుదాం. ఈ ప్రాంతాలలో ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచే యోధులుగా క్రైస్తవత్వం కలిగి ఐక్యతలో ఏకత్వము కలిగి మనందరం అడుగేద్దాం. దేవుని కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. పౌలు గారు రాస్తున్న మాట, ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమల్లో నుంచి బెదరొద్దు. ఎదిరించే వాళ్ళు వస్తారు, వెనకడుగు వేయొద్దు. క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుని కొరకు ప్రతిభాన్ని ఒక శ్రేష్టమైన స్తంభముగా సంఘంలో మనం నిలబడుదుముగాక. తీర్మానాలు చేసుకుంటావా? యథార్థమైన తీర్మానం చెయ్యి. కాసేపు ఏదో కన్నీళ్ళు కాచి ఏదో చిన్న ఈరోజు వరకు వాక్యం అన్నాను, నాకు రోషం వచ్చింది అన్నట్లుగా ఈరోజు వరకు తీర్మానం చేసి మళ్ళీ రేపు మర్చిపోయే తీర్మానాలుగా ఉండొద్దు. నీ చిత్తం ఏంటి నా పట్ల? నీ చిత్తం ఏంటి నాకు బయలుపరచు. నీ కొరకు నేను బతుకుతా. అయ్యా, మర్యాదగా బ్రతికే జీవితం నాకు నేర్పించు. సువార్తకి తగినట్లుగా బ్రతికే జీవితం నాకు నేర్పించు. సంఘములో ఎలా నడవాలో ప్రతిదీ ఆలోచనతో చక్కగా నడవాలి, చక్కగా నడిపించబడే కృప నాకు. నా సొంత మార్గాలు, నా సొంత ఆలోచనలు ఎన్నెన్నో ఉంటాయి. నా సొంత ప్లాన్లన్నీ విఫలమైపోతూ ఉంటాయి. దేవుడి ప్లానే మన పట్ల జరగాలి. ఆమెన్, ఆమెన్. నేను ఎన్నెన్నో అనుకుంటా ఉంటాను నా మనసులో, ఇదిగో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే అనుకుంటాను. కానీ అది చివరికి దేవుని ఉద్దేశం ఏముందో అదే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని ఉద్దేశం అడగండి. అందరూ ఒకసారి లేచి నిలబడండి. 1-2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. అందరూ లేచి నిలబడండి, చేతులు పైకెత్తి ఒక మంచి తీర్మానంతో. ఇక ఎవరు బయటికి వెళ్ళొద్దు. 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఒక్కసారి నీ కుడి చేతులు పైకెత్తు. ప్రభువా, జీవము కలిగిన సంఘములో నేను ఎలా నడవాలో నాకు నేర్పించాయా అడగండి. అందరూ కళ్ళు మూయండి, వినయ భయభక్తులతో కళ్ళు మూయండి. అందరు లేచి నిలబడిన మీరందరూ మీ 2 చేతులు పైకెత్తండి. 5 నిమిషాలు ప్రభుని అడగండి. ప్రభువా, నాకు కృపనివ్వయ్యా. ఎలా పడితే అలా నేను నడిపించబడకూడదయ్యా. నీ చిత్తానుసారంగా నేను నడవాలి. నీ ఆలోచన పూర్వకంగా నేను నడవాలి. నీ ఉద్దేశపూర్వకంగా నేను నడవాలి. నీ చిత్తానుసారమైన నడవడిక కలిగి నేను జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఉద్దేశం ఏంటి నా పట్ల? నీ ప్రణాళిక ఏంటి? అయ్యా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఎన్నో అనుకున్నవన్నీ విఫలమైపోతున్నాయి. నా పట్ల నీ చిత్తం ఏంటి? ఎన్నో తీర్మానాలు చేస్తున్నా కానీ ఆ తీర్మానాల్లో నిలబడలేకపోతున్నా. అమర్యాదగా ప్రవర్తించడం, నేను అలా ఉండకూడదు ప్రభువా. సువార్తకు తగినట్లుగా నేను నడవాలి. నాకు ఆ భాగ్యం ఇవ్వయ్యా. అందరు అడుగుదామా? కన్నీళ్లతో ఒక తీర్మానం, నా పట్ల నీ చిత్తం ఏంటి? ప్రభుని అడుగాక అన్న, ప్రభుని అడుగు. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇది మౌనంగా ఉండే సమయము కానే కాదు. ఇది దేవుని సమయం. ఐగుప్తు నుండి లక్షల మంది ప్రజలు బయలుదేరితే వాళ్ళలో 2 మాత్రమే కనానులో చేరారు. మిగిలిన గుంపు ఏమాయను? సరైన నడవడిక లేక, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, నష్టపోయారు, ఫెయిల్ అయిపోయారు, పాడైపోయారు. నీ నిర్ణయం ఎలాంటిదో దేవుని అడుగు. ఇది దేవుని చిత్తమా? వివాహాల పట్ల, ఉద్యోగాల పట్ల, వ్యాపారాల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమిటి? ప్రభుని అడుగు. సహోదరి, ఓ సహోదరుడా,
నీ కుటుంబం పట్ల దేవుని చిత్తమో దేవుని అడుగు. ఇప్పుడు దాకా నడిచావు, అది తుదకు మరణమే అని సొలొమోను చెప్పినట్లుగా నీ సొంత మార్గాలు చివరికి నాశనముకే దిగజారుస్తున్నాయి. నష్టపోయింది చాలు. ఇప్పుడైనా ప్రభు చిత్తం అడుగు. నీ మార్గంలో నన్ను నడిపించయ్యా అని అడుగు. నీ చిత్తానుసారముగా నన్ను నడిపించయ్యా అని అడుగు. మర్యాదపూర్వకంగా నన్ను నడిపించయ్యా అని అడుగు. సువార్తకి తగినట్లుగా నన్ను నడిపించయ్యా అని అడుగు. ప్రైజ్ ది లార్డ్.